షేక్పేట్లో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి మాటలు అవి ఇందాక మనం మాట్లాడుతుంటే అర్థమైంది. అయితే వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి? అదే అదొకటే సమస్య అమ్మా. ఎందుకంటే గోపిరామ్ గారు అప్పుడు స్టార్టింగ్లో అక్కడ పోకుండా నేను పేపర్ చదువుకొచ్చి వచ్చినాడు. ఆయన రాజకీయంలోకి వచ్చినప్పుడు వచ్చేసిన అతను చేసే కలిపిండు. కలిపిన తర్వాత ఏమన్నా పర్లేదు మీరు ఉన్నారు కదా, కేసీఆర్ పార్టీ కదా, మన కారు కుడితే కదా వేస్తా అంటారు. మా ఇంట్లో 10 ఉన్నాయి ఓట్లు వేపిస్తాం. 10 ఓట్లు కూడా మాగంటి గోపీనాథ్ అంతే. అంటే కాదు, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ పాలన? ఇష్టమా? ఎందుకని? నమ్మకం కొడతలేదు. అది అంత గరీబులను పరిచయం చేస్తున్నారు. అంత కూలగొట్టుడు ఇళ్ళకొట్టుడు ప్రభుత్వం జరుగుతుంది. అది నష్టలేదు, ఎవరికి నష్టలేదు. అది బాధ. చిల్లర పొడతా ఉన్న వాళ్ళకు, ఆ ఏటి పొడతా ఉన్న వాళ్ళకు ఇవన్నీ గోడ చేస్తారు కదా, అదే నష్టలేదు. ఆ కేసీఆర్ ఉన్నప్పుడన్నా కొద్దిగా ఒక లెక్క ఉండి మాకు ఈ నెలలు ఇవ్వాలి. ఆయన పేరు సత్యనారాయణ బోర్డులో పేరుంది అయినది. ఆయన వేసాడు ఫ్రీ. అప్పుడు బిందెలకి వెళ్ళి నీళ్ళు ఎత్తుకొచ్చుకొని కిందకి వెళ్ళి సాయిబాగుడి కాడికి నీళ్ళు ఎత్తుకొచ్చుకొని ట్యాంక్ కాడికి ఎత్తుకొచ్చుకొని లైన్ కట్టి చూసిపోయి నల్ల సాంక్షన్ చేసాడు. ఇక్కడ దాకా పైపు వేయించాడు. ఈ తంబా కరెంట్ లేకపోతే ఫస్ట్ స్టార్టింగ్ నేనే కట్టినాడు ఇల్లు. చంద్రయ్య నా పేరు చంద్రయ్య. అయితే కరెంట్ లేదు. కరెంట్ లేకపోతే హాస్టల్ కాడికి వెళ్ళి కరెంట్ తీసుకుంటూ దొంగతనం. నేను బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తా. వైర్ ఉంటుంది కదా మేడం, ఆ వైర్తో కనెక్షన్ తీసుకుంటాను. అడిగారు నన్ను, ఎవరు డిపార్ట్మెంట్, అరే ఈఎంఐ అట్లా వాడదు తప్ప. మరి ఏం చేయాలి సార్, అన్ని గుడ్డీలు పాములు తెలుగు తిరుగుతున్నాయి, మరి ఏం చేయాలంటే లేదు ఇది ఆడికెళ్ళి లైన్ తీసుకో అంటారు. అంటే మళ్ళీ ఇంకొక పెద్ద మంచి ఏం చేసేసి ఒక్కొక్క 5 స్తంభాలు ఇక్కడ దాకా వేసేసి ఇచ్చేసి వాళ్ళకి సప్లై చేసుకుంటాను చెప్తే అప్పుడు 5 స్తంభాలు మేము కొన్నాం. ఇవి ఇక్కడ దాకా హాస్టల్ కాడికి వెళ్ళి నేను సత్తమన్న అతను మన ఈయన ఎవరు శ్రీహరి అని అతను కలిసి కొనుక్కున్నాం. ఇక్కడ దాకా లైన్ తెచ్చుకున్నాం. ఆ బాధలు చాలా పడ్డామమ్మా. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పోటీ చేస్తున్నారో తెలుసా ఆ వ్యక్తి మీకు? ఆయన పేరు నవీన్ యాదవ్. నవీన్ యాదవ్. ఏంటంటే ఏమైనా ఇది ఉందా మీకు, అంటే లోకల్ లీడర్? ఆయన అసలు ఆయన ఏం చేసిండో మాకు తెలియదు. చేసిన వాళ్ళ సంగతే మాకు తెలుసు. ఇక్కడ గోపినాథ చేసిండు, మాకు అన్ని సౌకర్యం చేసిరా. మాకైతే ఇష్టం వాళ్ళ మీద ఉంది. నేను రోడ్డు చేపిస్తానుడా ఎప్పుడైతే అన్నాడు ఆ మాటను స్టార్ట్ చేయాలి. అదే రోజు నుంచి ఎలక్షన్ తర్వాత చేస్తా అంటే నువ్వు వేడి ఉంటావు, నేను ఉంటున్నావు. నేను బంధువులు వండుకుంటా, ఆయన తినుకుంటూ తాకుంటా ఆయన ఉంటాడు. ఈ రోడ్డు ఓడి చేపియాలి, మీరే చెప్పండి. ఎక్కడ రోడ్డు? ఇదంతా ఈ రోడ్ అంతా డ్యామేజ్ ఉంది. షేక్పేట రోడ్ ఆ కాలనీ నిన్న పడ్డా. ఇగో ఫ్రాక్చర్ అయింది, ఇగో దెబ్బ తాకింది. ఇక ఇక్కడ ఈడ రాసుకపోయి ఈ రోడ్డు చేపిస్తాను వాగ్దానం ఇచ్చినప్పుడు స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాలి. మంత్రి మీకు ఇంతకి వాగ్దానం ఇచ్చిన మంత్రి ఎవరు? ఈకి వచ్చిపోయి మన బ్లాక్ కార్లు ఎవరు వచ్చారు? ఆ మినిస్టర్ వచ్చి వాగ్దానం ఇచ్చి పోయిండు. తెల్లారి పేపర్ చూస్తే ఎలక్షన్ తర్వాత చేపిస్తాం. లాగ్ మీద అది ఈ క్లాస్ ఉంటాను. నా లైఫ్లో నేను కూడా అయ్యన పాత్రుడు ఎంబడి తిరిగిన, ప్లస్ అల్లాడి రాజ్ కుమార్ ఆయన మొత్తం డ్యూటీ చేస్తాం ఎలక్షన్ ఇక్కడ. లాస్ట్కి ఏమి 2000 నాకు అవసరం లేదు సార్, నా జీతం ఉంది, ఆయన గవర్నమెంట్ సర్వీస్, అయినా మీకు సేవ చేస్తాం. ఈ 2000 నాకు వద్దు, ఒక దినం సంపదనం కాదన్న. నా 70,000 69,000 అంటే ఈ 2000 రూపాయలు నేను కష్టపడితే నాకు వస్తుంది. ఈ డబ్బు నాకు అవసరం లేదు. మొన్న పాపం ఆయన భార్య వచ్చింది, ఎవరు మన గోపీనాథ్ భార్య, పిల్లలు వచ్చి పాపం అలా చూస్తే నాకు ఏడుపు వచ్చింది. అలా ఓటు వేయాలి, గెలిపి వాళ్ళతో నేను రూపాయి పని తీసుకోలే, అలా ఛాయ్ తాగలే, టిఫిన్ చేయాలి. కానీ ఆయన మంచి వ్యక్తి. ఆ టెంపుల్ కట్టించిండు పోషమ్మ ఆయనకి ఇవ్వవలసింది. మిగతాలంతా అదర్ ఫీల్. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన విషయానికి వస్తే ఏం చెప్తారు? అవును, నాకు అవసరం లేదు, నా ఇష్టం వచ్చింది నేను వేసుకుంటా ఓటు. మీ తిండి తింటేనే మీ రూపాయి నేను తీసుకోలేదు. మీ మంచినీళ్ళు కూడా మీ ఇంట్లో లెగ్ కూడా పెట్టలేదు, మీ ఉప్పు తినలేదు. నా ఇష్టం వేస్తే అది నా ఇష్టం, అంతే కదా. ఆ మాట చెప్తాను. మరికొన్ని రోజుల్లో ఇక్కడ
బైపోల్ ఎలక్షన్ రాబోతుంది. ఈసారి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? అసలు ఇక్కడ షేక్పేట్ వినోబా నగర్ కాలనీలో పరిస్థితి ఏంటి? వినోగంలో పరిస్థితి అంటే మాకు మేము వచ్చేది కేసీఆర్కే వస్తాం. ఎందుకు మాగంటి గోపినాథ్ సతీమణికి సునీతమ్మ గారికి వేస్తాం. ఎందుకంటే వాళ్ళ సార్ ఉన్నప్పుడు కూడా మాకు అన్ని పనులు మంచి చేసిండు. వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ మాకు చేసిన పనులు ఆయన్నే. ఇంతకుముందు ఎవరు చేయలేదు. ఇప్పుడు వచ్చిర్రు కాంగ్రెస్ వాళ్ళు, మొన్న వచ్చిర్రు గల్లీకి వచ్చిర్రు, రేపు వేస్తాం మాపి వేస్తాం అన్నారు. ఎట్లా వేస్తారు? వేయరు. మళ్ళీ వాళ్ళ తర్వాత పేపర్లు వేయించారు, నెల తర్వాత అన్నారు. అది గెలిస్తే కదా వచ్చేది, గెలిస్తే సరే, లేకపోతే మళ్ళీ రారు వాళ్ళు, వేయరు. అది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఏమైనా మంచి జరిగిందా మీకు ఇక్కడ? ఈ 22 నెలలు అవుతుంది, ఏం మంచి జరగలే. అంటే కరెంటు పోతుంది, అంటే అది 500 గ్యాస్ అన్నారు, అది ఇవ్వలేదు. ఆడపిల్లకు స్కూటీ అన్నారు, అది ఇవ్వలేదు. 2500 అన్నారు మహిళలకి, ఫ్రీ బస్ అన్నారు. 2500, ముసలికి 4000 అన్నారు, 6000 ఇస్తున్నాడు. కేసీఆర్ 6000 ఇస్తాను, 4000 ఇస్తాను, కేసీఆర్ 6000 ఇస్తున్నాడు, ఇవ్వలేదు. అది మాట ఇచ్చింది ఎందుకు? మంచిలోకి ఆశనేగా చెప్పింది. మాట ఉన్న కాడికి నిలబెట్టుకుంటే చాలు. ఒక బస్సు ఇస్తే బస్సు రోజు ఊరికి వెళ్తాం, మనం పని చేసుకుంటాం, వెళ్ళాలి కదా. అదే. నీ పేరేంటి? నా పేరు ఎల్లమ్మ. ఎల్లమ్మ, ఏం చేస్తుంటావు? మేము ఇంట్లో పని చేసుకుంటాము. అవునా? అయితే చెప్పు, అంటే మరికొన్ని రోజుల్లో మళ్ళీ బైపోల్ ఎలక్షన్ వస్తుంది కదా, ఈసారి ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నావు? మేము ఇది కేసీఆర్కి ఇద్దాం అనుకుంటున్నామ్మా. మేము 2 ఏళ్ళ డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసినాము, అస్సలు కాలే. 2500 ఆడోళ్ళకి ఒక్కొక్కరికి అన్నారు, ఇంతవరకు ఏది కాలే. వికలాంగులకు 6000 అన్నారు, 6000 కాదు 4000. ఆయన చేసిందే ఉంది కానీ ఇప్పుడు ఈయన చేసింది అయితే ఏది లేదు. మేము 2 ఏళ్ళు అవుతుంది డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసి, కానీ ఏది కాలే ఇప్పటి వరకు. ఆయన చేసింది అయితే ఒక్క పని మాకు ఏది కాలే. కరెంట్ ఫ్రీ కరెంట్ అన్నారు, ఫ్రీ కరెంట్ కూడా లేదు. ఇప్పుడు కేసీఆర్ బెటరా, రేవంత్ రెడ్డి బెటరా? మాకు కేసీఆర్ బెటర్ అమ్మా. కేసీఆర్ ఉన్నాగా చేతగాని ముసలోళ్ళకి కూడా బాగానే ఉన్నది, మాకు కూడా బాగానే ఉన్నది. ఏవి ఇప్పుడు మాకు రైతు బంధు కూడా ఏవి అందట్లేదు, ఏది వస్తలేవు, మాకు ఏ పనులు అవ్వట్లేదు. 2 ఏళ్ళు అయింది కానీ ఇప్పటివరకు మాకు ఏవి అందలేదు గవర్నమెంట్ నుంచి. మరి ఇక్కడ అభ్యర్థి ఎవరో తెలుసా నీకు కాంగ్రెస్ పార్టీ నుంచి? కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి ఉన్నాడు, నవీన్. ఆయన అంటే నాకు కొంచెం తెలియదు మేడం ఇంకా. కానీ ఇంకా పార్టీల గురించి అంటే ఇవి 2 ఇట్లా ఇవి వచ్చినప్పుడు అంటే మాకు ఏది జరగలేదు.